ఆ రోజు లక్కీగా రాజశేఖర్ గారు, జీవిత గారు, ఆ కెమెరామెన్ గారు, అలాగే శంకరన్న వీళ్ళందరూ వచ్చి మొత్తం కూర్చోబెట్టి ఆ గానా భజన పెట్టారు ఇక పిల్లలందరినీ. నీ పాట పాడుర్రా, నీ పాట పాడుర్రా అంటారు. నేను అప్పటికే 3 days అవుతుంది తినక. నేను సరిగ్గా పాడక ప్రజెంట్ చేయలేకపోతే కూడా ఓడిపోతానేమో అని భయం అవుతుంది. ఆయన ఒకటే మా ఇంటి గురించి ఆలోచించా. ఇండస్ట్రీగా రాత్రి పండుకున్న రామానాయుడు స్టూడియోని చూసి ఈ ప్రపంచంలోకి నేను రాలేనేమో, నేను ఎందుకు వస్తాం, మా నాన్న ఇట్లా, మా అమ్మ ఇట్లా, మన టికెట్లు దొరికితేనే చాలా సంబరపడే కుటుంబం రా మనది, నువ్వేంది అన్నారు కదా. అట్లా అవుతుంది. నేను ఇందాక చెప్పాను నేదనుకుంటే అది అవుతుందని. ఇవన్నీ పటాపంచలు చేయాలి మనం. ఈ రంగుల ప్రపంచం మనం ఎందుకుంటాం. చల్ ఇవన్నీ కాదు, మనం ఓడిపోయినా వెళ్ళకూడదని చెప్పి బలం అంతా తెచ్చుకొని లేచి ఇదేమిటమ్మా మాయమాయ అని పాడేసిన. ఒకసారి ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నీకు నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ ఇంత కవ్వింత నీకంత చొరవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా.